శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఈ పరిణామాలు, ఈ కోడి పందాలు, వీటి మీద వస్తున్న వార్తలు చూస్తే ఇదేనా వీళ్ళు చట్టపాలన, ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం, ఇదేనా వీళ్ళు రోజు మా సోషల్ మీడియాలో అది చేస్తాం అంటూ బెదిరింపులు చేస్తున్నటువంటి వైనం? దీని మీద మీ అభిప్రాయం ఏమి? కళ్యాణ్ గారు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అందరికి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సార్, ఏదైతే భోగ భాగ్యాలతో సిరి సంపదలతో వర్దిల్లాల్సినటువంటి సంక్రాంతి పండుగని ఈ రోజు అస్థిల పండుగగా మార్చింది సార్ ఈ కూటమి ప్రభుత్వం. అదే విధంగా సార్ మనం చూస్తా ఉన్నాం, మొన్నటికి మొన్న ఒక వార్త కూడా విశ్లేషించాం సార్ మనం. ప్రభుత్వమే నేరుగా ఆన్లైన్ బెట్టింగ్లు, ప్రభుత్వమే లాటరీ సిస్టాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం సార్ ఇది. ఇక గ్రామాల్లో జూదాన్ని ఈ ప్రభుత్వం ఎక్కడ ఏదైతే అరికడుతుంది అని చెప్పి మనం ఊహించాలి సార్. ఎంత దుర్మార్గమో, ప్రభుత్వమే దగ్గరుండి జూదాన్ని ప్రోత్సహిస్తుంది అన్నదానికి నిదర్శనమే మనం ఈ రోజు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా మొత్తం చూస్తా ఉన్నాం సార్. కొన్ని చోట్ల అయితే క్యాష్ లోని తలపించేలా మరీ దారుణం ఏంటంటే సార్, కొన్ని పత్రికలు ఏమని రాస్తున్నాయంటే, ఎల్లో మీడియా ఏమని రాస్తున్నాయంటే KPL అంటారు, సంబరాలను కూడా రాశారు. ఈ 1,53,53,00,000 దానికి సంబరం అంట. మరి పందెం ఎట్లా సంబరం అవుద్ది? పోలీసులు ఎట్లా అలౌ చేస్తున్నారు, బెట్టింగ్లు ఎలా అలౌ చేస్తున్నారో అర్థం కాదు సార్. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు రాసిన రాతలకి ఈ రోజు వీళ్ళు రాసే రాతలకి ఎంత తేడా ఉందో చూడండి సార్. జర్నలిజం విలువలను పక్కన పెట్టేసి వేరే వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న ఎవరో సంక్రాంతి వాళ్ళు ఏదైనా చిన్న కోడి పందాలు వేసుకుంటే దాన్ని క్యాష్ లో అని చెప్పి రాయాలి, జూదశాలలు అని చెప్పి రాయాలి, దాన్ని ఇంకొక అడుగు ముందుకేసి మరీ దారుణంగా అప్పట్లో వ్యభిచార కోపాలని కూడా రాశారు సార్. కానీ నేడేం జరుగుతా ఉంది? నేడు విచ్చలవిడిగా విశృంఖలత్వంగా ఏదైతే స్త్రీని ఒక అంగడి వస్తువుగా చూపిస్తూ పనిచేస్తా ఉన్నా సరే, ఎంత పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి ముందుకు వస్తున్నారు తప్పిస్తే ఇలాంటి అరాచక శక్తుల్ని, ఇలాంటి ఏదైతే సంఘవర్గ శక్తుల్ని అరికట్టడానికి మాత్రం ముందుకు రావట్లేదు సార్. ఇది నిజంగా చాలా దారుణం. మీరు ఇంతకు ముందు ఒక వార్త చదివారు సార్, గురజాలకు సంబంధించి చనిపోయిన వ్యక్తి మీదనే బాధితుడి మీద కేసు పెట్టింటే ఈ ప్రభుత్వంలో శాంతి భద్రత ఏ స్థాయిలో ఉన్నాయి? ప్రభుత్వంలో ఏదైతే ప్రజా రక్షణ అనేది ఏ స్థాయికి దిగజారిపోయిందనడానికి అదొక నిదర్శనం సార్. ఇంకో విధంగా చివరిగా మాట చెప్పాలి, పండగ పూట కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధానికి తెలుగుదేశం పార్టీ పచ్చి ఏదైతే ఇంకా దారుణంగా చెప్పాలంటే సార్, దాన్ని ఇంకా రాజకీయం అని అంటారు సార్. దాన్ని ఇంతకు ముందు 2024 ఎన్నికలకు ముందు సేమ్ ఇదే విధంగా మీ భూములు పోతున్నాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మెదడులలో విషం చిమ్మినటువంటి, విష బీజాలు నాటినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి మీదనే విషయం నిమ్ముతున్నారు సార్. అధికారంలోకి వచ్చిన తరువుగా పచ్చడి ఆంధ్రప్రదేశ్ లో మత విద్వేషాలు రేకొట్టడం కోసం వెంకటేశ్వర స్వామి యొక్క పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం తిరుపతి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు చట్టబద్ధం చేసి అయ్యేలా జీవో తీసుకొచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా విషయం నిమ్మితే ఈ రోజు IVRS కాల్స్ చేస్తున్నారంటే ఎవరు సార్? మీలాంటి జర్నలిస్టులకు తెలియదా, ప్రజలకు తెలియదా? ఎవరు సార్ జీవో తీసుకొచ్చింది 7 కొండలు ఉండాలని చెప్పి? ఎవరు సార్ అన్ని మత ప్రచారాన్ని నిషేధించింది? ఎవరు సార్ అన్ని మతస్థులు ఎవరు టీటీలో పనిచేయకూడదు అని చెప్పి జీవో తీసుకొచ్చింది? ఎవరు సార్ కళ్యాణ మస్తు, దళిత గోవిందం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది? ఎవరు సార్ SBBC ఛానల్ ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క నిత్య కైంకర్యాలని ప్రపంచవ్యాప్తంగా వీక్షించేలా తీసుకొచ్చింది ఎవరు సార్? అలాంటి వ్యక్తిని హిందూ ద్రోహిగా చిత్రీకరిస్తూ వాళ్ళు ఇంత తప్పుడు ప్రచారానికి లేవస్తున్నారు సార్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుకి దేవదేవుని యొక్క ఆగ్రహం గురిగాక తప్పదు సార్. రైట్. అంటే చేసిన వాగ్దానాలు, హామీలు ఇవేమి చేయలేనప్పుడు ఏం చేస్తారంటే మతాన్నో కులాన్నో అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. రకరకాల డైవర్షన్ టాక్టిక్స్. అట్లాగే ఇప్పుడు కూడా ఏపీలో అది మరి మీరు చెబుతున్న దాని ప్రకారం అయితే మరి నీచ స్థాయికి వెళ్ళటం దురదృష్టకరం. అంత సీనియర్ నాయకుడు చాలా గౌరవం పొందవలసిన టైంలో ఈ రకంగా ఎందుకు ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తున్నారో, పైగా ఎదుటి వాళ్ళు చేస్తేనేమో రోడ్డు మీద నడిపిస్తారు. ఇప్పుడు ₹1 కోటి పందెం కాశారంట, 1.5 కోటి. మరి ఆయన ఏమన్నా నడిపిస్తారా? లేదు ఇక్కడ మహిళల్ని ఎక్కడెక్కడో గోవా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది డ్యాన్సులు చేయిస్తున్నారంట, అశ్లీల నృత్యాలు. మరి వాళ్ళు ఎవరిని తీసుకొచ్చిన వాళ్ళని రోడ్డు మీద నడిపిస్తారా? కోడిని కోసారని చెప్పి నడిపించారు కదా వైసీపీ వాళ్ళని. సో ఏం ప్రభుత్వం, ఏం పాడో చెప్తే కోపం, చెప్పకపోతేనేమో మనం ఇదేమి అన్యాయం అనిపిస్తుంది. సో అవి ఏపీకి సంబంధించిన విషయాలు. ఇక